వ్యాపార కరెంట్ అఫైర్స్ 10 మార్చి 26, 2024న సవితా ఆయిల్ టెక్నాలజీస్ ఒక బ్లాక్ డీల్ ద్వారా ఒక ముఖ్యమైన ఈక్విటీ లావాదేవీని ప్రకటించింది. దీనిలో కంపెనీ ప్రమోటర్ శ్రీ గౌతమ్ ఎన్. మెహ్రా 3% వాటాను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కు విక్రయించారు. దీని ఫలితంగా ప్రమోటర్ గ్రూప్ వాటా 59.78%కి తగ్గింది. 11 ఛత్తీస్గఢ్కు చెందిన భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ బాల్కో, వేదాంత అల్యూమినియం యూనిట్, అల్యూమినియం స్టీవార్డ్షిప్ ఇనిషియేటివ్ ఆసి పనితీరు ప్రామాణిక V3 సర్టిఫికేషన్ను సాధించింది. అల్యూమినియం వాల్యూ చైన్లో స్థిరమైన పద్ధతుల పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఈ సర్టిఫికేషన్ను పొందిన తొలి భారతీయ కంపెనీగా ఈ ప్రశంస బాల్కోను నిలబెట్టింది. 12 పారదీప్ పోర్ట్ అథారిటీ, ఒడిశా 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో 145.38 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహిస్తూ దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ, కాండ్లాను అధిగమించి భారతదేశపు ప్రముఖ కార్గో హ్యాండ్లింగ్ మేజర్ పోర్ట్గా అవతరించింది. గత సంవత్సరంతో పోలిస్తే 7.4% వృద్ధిని సాధించింది. 13 టాటా టెక్నాలజీస్ మరియు BMW గ్రూప్ చెన్నై, పూణే మరియు బెంగళూరులలో ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ మరియు ఇట్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించడానికి భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. విస్టన్, ఫోర్డ్ మరియు రెనాల్ట్ నిస్సాన్ వంటి ఆటో దిగ్గజాల కోసం హౌసింగ్ ఐటీ సొల్యూషన్ హబ్లలో చెన్నై యొక్క ప్రాముఖ్యతతో ఇక్కడ దృష్టి వ్యాపార ఇట్ సొల్యూషన్స్పై ఉంటుంది. 14 ఒక ముఖ్యమైన చర్యగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అత్యాధునిక ఫ్లేవర్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి పెప్సికో ఇండియా 1266 కోట్ల రూపాయలు భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2026 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడింది. ఈ ప్లాంట్ పెప్సికో మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ రెండింటికీ కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. 15 అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, AGEL దాని కార్యాచరణ పోర్ట్ఫోలియోలో 10,000 మెగావాట్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ సాఫల్యం భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్న AGEL స్థానాన్ని పటిష్టం చేస్తుంది. 16 భారతదేశంలో రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రముఖ ప్రొవైడర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫారం అయిన ఫోన్పేతో కలిసి పనిచేసింది. నెలవారీ మరియు వార్షిక చెల్లింపు ఎంపికలతో స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తూ ఫోన్పే యాప్ ద్వారా నాణ్యమైన ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకురావడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. 17 భారతదేశం అంతటా బీమా పంపిణీని పెంపొందించే లక్ష్యంతో ఒక వ్యూహాత్మక చర్యలో ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ బజార్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ సహకారం సుమారు 10 మిలియన్ల కస్టమర్లకు విస్తృత శ్రేణి బీమా ఉత్పత్తులను అందించడానికి పాలసీ బజార్ యొక్క డిజిటల్ ప్లాట్ఫారంను ప్రభావితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 18 అష్నీర్ గ్రోవర్ ఫిన్టెక్ కంపెనీ భారతుల పే యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ మేనేజింగ్ డైరెక్టర్. 2022లో భారతుల పే నుండి హై ప్రొఫైల్ నిష్క్రమించిన తర్వాత గ్రోవర్ ఇప్పుడు జెరోప్ అనే కొత్త యాప్తో ఫిన్టెక్ రంగంలోకి ప్రవేశించాడు. 19 ఒక ముఖ్యమైన చర్యలో జపాన్ యొక్క MUFG భారతదేశం యొక్క HDFC బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ అయిన HDB ఫైనాన్షియల్ సర్వీసెస్లో 20% వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ డీల్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ IPO కంటే ముందు $9 నుండి 10 బిలియన్ల విలువతో సిద్ధంగా ఉంది.
ఇది భారతదేశ షాడో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది. హెచ్డిబి ఫైనాన్షియల్ నాన్ డిపాజిట్ టేకింగ్ లెండర్ దాని ఐపిఓ సమయంలో $900 కోట్ల నుండి $1,200 కోట్ల వరకు వాల్యుయేషన్ను ఆదేశిస్తుంది. ఇది ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. 21 ముఖ్యమైన అభివృద్ధిలో టైగర్ గ్లోబల్ మరియు సాఫ్ట్ బ్యాంక్ మద్దతుతో రివాల్యూట్ ఇండియా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ పిపిఐ జారీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి సూత్రప్రాయంగా ఆమోదం పొందింది. బహుళ కరెన్సీ ఫారెక్స్ కార్డులు మరియు క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ సేవలను అందించడాన్ని ప్రారంభించడం ద్వారా భారతీయ మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకోవడంలో ఈ ఆమోదం రెవల్యూట్ కోసం కీలకమైన దశను సూచిస్తుంది. 21 అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లోని కచ్ జిల్లా ఖవ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును నిర్మిస్తోంది. ఈ పార్క్ 538 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్ మొత్తం పరిమాణం కంటే దాదాపు 5 రెట్లు పెద్దది. 22 ఒక అద్భుతమైన సహకారంతో రేజర్పే మరియు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యూపీఐ స్విచ్ను ఆవిష్కరించాయి. ఇది డిజిటల్ చెల్లింపుల ల్యాండ్స్కేప్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రూపొందించబడిన అత్యాధునిక క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలు. ఈ వినూత్న ఉత్పత్తి విజయ రేట్లను 4 నుండి 5% పెంచుతుందని మరియు సెకనుకు 10,000 లావాదేవీలను టిపిఎస్ ఆకట్టుకునేలా నిర్వహిస్తుందని వాగ్దానం చేస్తుంది. ఇది వ్యాపారాలకు అపూర్వమైన సామర్థ్యాన్ని మరియు స్కేలబిలిటీని అందిస్తుంది. 23 ఒక ముఖ్యమైన చర్యలో భారతులపై డిజిటల్ లావాదేవీలను పునర్నిర్వచించటానికి సెట్ చేయబడిన వినూత్న ఆల్-ఇన్-వన్ చెల్లింపు పరికరం అయిన భారతులపై ఓనే ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక ఉత్పత్తి పిఓఎస్, క్యూఆర్ మరియు స్పీకర్ ఫంక్షనాలిటీలను ఒకే పరికరంలో అనుసంధానిస్తుంది. వ్యాపారులు మరియు కస్టమర్లకు అసమానమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. 24 కేరళలోని అదానీ గ్రూప్ యొక్క విజింజం పోర్ట్ భారతదేశం యొక్క ప్రారంభ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా పనిచేయడానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. ఈ హోదా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కార్గోను పెద్ద ఓడల నుండి చిన్నవాటికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఇది తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం భారతదేశం యొక్క ట్రాన్స్షిప్మెంట్ కార్గోలో గణనీయమైన భాగం కొలంబో మరియు సింగపూర్ వంటి విదేశాలలో ఉన్న పోర్టుల ద్వారా నిర్వహించబడుతుంది. 25 చైనీస్ పారిశ్రామిక వస్తువులపై భారతదేశం యొక్క పెరుగుతున్న ఆధారపడటం గణనీయమైన ఆర్థిక మరియు భద్రతా సమస్యలను కలిగిస్తుంది. గత 15 సంవత్సరాలలో న్యూఢిల్లీ దిగుమతుల్లో చైనా వాటా 21% నుండి 30%కి పెరిగింది. ఈ పరిస్థితి వైవిధ్యభరితమైన మరియు స్థితిస్థాపకమైన సరఫరా గొలుసులను ప్రోత్సహించడానికి దిగుమతి వ్యూహాల యొక్క వ్యూహాత్మక పునఃపరిశీలనను కోరుతుంది. 26 హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారతదేశంలో కొత్త అప్గ్రేడబుల్ ఆత్మలను ఆవిష్కరించింది. అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు తమ మెషీన్లను క్యాష్ రీసైక్లింగ్ మెషీన్లుగా, కార్మ్లు మార్చుకోవడానికి అనుమతిస్తాయి. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద తయారు చేయబడిన ఈ ఆత్మలు భారతీయ ఏటీఎం పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను సృష్టించే అవకాశం ఉన్న బ్యాంకులకు సౌలభ్యాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. 27 ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (IREDA) కి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను మంజూరు చేసింది. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం
ఈ ప్రతిష్టాత్మక హోదా భారతదేశంలో మొత్తం నవరత్న అప్సేల పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సంఖ్యను 17కి తీసుకువెళ్ళింది.